శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షక మహాశయులకు అదేవిధంగా భగవద్భక్తులందరికీ కూడా ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహచార గోచారాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదము మేషరాశిలోకి వర్తిస్తుంది. ఇక మేషరాశి వారి యొక్క ఆదాయము 8, వ్యయము 14గా ఉన్నది. రాజపూజము 4, అవమానము 2గా ఉన్నాయి. ఇక మేషరాశి వారి యొక్క గ్రహచార గోచారాలను చూడగా మేషరాశి వారందరికీ కూడా భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుడు ధనస్థానందు ఉండటం వలన శని 11వ ఇంట బలీయంగా ఉన్నాడు. రాహువు కేతువులు వ్యయం మరియు షష్ఠమ స్థానములందు ఉన్నందువలన అన్ని విధములుగా యోచన చేయగా ఏ రకమైన జీవనము చేయు వారికైనా ధనదాయము బాగానే ఉంటుంది. తమ అమూల్య కార్యముల పట్ల విజయం, వ్యవహారిక నిపుణత, యోచనాశక్తి, శత్రుమూలకంగా అనర్థములు, సంవత్సర ప్రారంభంలో జరిగిన వ్యవహారములు అన్నీ పరిష్కరించుకోవచ్చును. మొదటి నెల కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ హోదా గౌరవము గల వ్యక్తుల పరిచయం వలన గృహ జీవితము ఆనందమయంగా ఉంటుంది. ఏదో విధంగా ధనము చేతుకు అందే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి లోటుపాట్లు కలగవు. ఎంత ఆదాయం వచ్చినా కానీ మంచి నీళ్ళ వలె ఖర్చు పెడతారు, జాగ్రత్త వహించండి. చేతిలో సొమ్ము నిలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో రుణాలు కూడా చేయవలసి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు చక్కగా. ఆప్తమిత్రుల మరణాలు కొంత బాధ కలిగించును. కొన్ని సందర్భాల్లో కర్మలు కూడా చేయవలసి వచ్చే అవకాశం ఉన్నది. ఆకస్మికంగా అనుకోకుండా కొన్ని సందర్భాల్లో దూర ప్రయాణాలు కూడా చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. గతంలో ఉన్న కొన్ని శారీరక సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. సుఖమైన ఆనందమైన జీవితం అనుభవించే అవకాశాలు ఉన్నాయి. సంతాన సౌఖ్యము, గృహంలో వివాహాది శుభకార్యాలు తప్పక జరుగును. స్థలం కొనుట లేదా గృహం కొనుట తప్పక జరుగును. గతంలో కొంత ఔన్నత్యమైన జీవితం అనుభవిస్తారు. ప్రభుత్వ సంబంధ కార్యములు 2వ నెల నుండి పూర్తి చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగులకు శని బలం వలన ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగును. కోరుకున్న చోట్లకు బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంతో కొద్దిగా చక్కగా కలిసిమెలిసి ఉంటారు. ఆర్థికంగా స్థిరపడతారు. కానీ ఆదాయకు మించిన ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము ఉద్యోగం చేసేవారికి పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐటీ ఉద్యోగులకు జీవితకాలం అధిక జీతంతో మరో కంపెనీకి మారుతారు. ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి చిరు ఉద్యోగులకు ప్రమోషన్లు తప్పకుండా వస్తాయి. గృహ నిర్మాణాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు శని బలం వలన చాలా బాగా ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే విజయాన్ని పొందగలుగుతారు.
ప్రజలలోనూ అధిష్టాన వర్గములోనూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఖచ్చితంగా ఏదో ఒక పదవి పొంది అధికారాన్ని అనుభవిస్తారు. ఆర్థికంగా మాత్రము కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సంవత్సరము కళాకారులకు గురుబలం బాగుంది. ప్రజల్లో కూడా పేరును గుర్తింపు పొందుతారు. టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి దర్శకులు, గాయకులు, రచయితలకు, టెక్నీషియన్స్ వారికి నూతన అవకాశాలు వస్తాయి. జీవితంలో స్థిరపడగలుగుతారు. ఆదాయం బాగానే ఉంటుంది. ప్రైవేటు ప్రభుత్వ సంస్థల ద్వారా అవార్డులు పొందుతారు. ఈ సంవత్సరం అంతా కూడా వ్యాపారులకు అనుకూలంగానే ఉంటుంది. ఆశించిన లాభాలు పొందగలుగుతారు. నిర్మాణ రంగంలో ఉన్న వారికి విశేష లాభాలు. కిరాణా, హోటల్స్ మరియు చిరు వ్యాపారులకు మంచి స్థితిగా ఉంటుంది. జెయింట్ వ్యాపారులకు భాగస్వాములతో సరైన అవగాహనగా ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలంగానే ఉంటుంది. రైస్ మిల్లర్స్కు ప్రభుత్వ నిర్ణయాల వల్ల లాభించే అవకాశాలు ఉన్నాయి. ఆయిల్ వ్యాపారులకు విశేషంగా లాభించును. సరుకులు నిల్వ చేయు వారికి లాభమే. బంగారము, వెండి వ్యాపారాలకు కూడా లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం బాగా ఉంటుంది. చదువులపై శ్రద్ధ చక్కగా చూపుతారు. ఇతర వ్యాపకాలు ఏమీ కూడా ఉండవు. అదేవిధంగా ఇంజనీరింగ్, మెడికల్, ఆసెట్, ఈసెట్, లాసెట్, పాలిటెక్నికల్, బీఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయి వారికి మంచి ర్యాంకును పొంది కోరుకున్న కాలేజీల్లో సీట్లను పొందగలుగుతారు. క్రీడాకారులకు శని బలం బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా వ్యవసాయదారులకు 2 పంటలు బాగా లాభించును. రాహు ప్రభావంచే దిగుబడి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అధికంగా ధన వ్యయం చేస్తారు. కొన్ని సందర్భాల్లో రుణాలు కూడా చేయవలసి వస్తుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. చేపలు, రొయ్యలు చెరువుల వారికి దిగుబడి తగ్గి మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు గత సంవత్సరం కంటే బాగానే ఉంటుంది. కోలుదారులకు స్వల్పంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున కొద్దిగా జాగ్రత్త వహించండి. ఈ సంవత్సరము స్త్రీలకు చాలా బాగుంది. అన్ని విధాలుగా అనుకూలమే. మీ మాటకు విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో అందరూ కూడా మీ మాట ప్రకారము నడుచుకుంటారు. బంధుమిత్రులు మీ సలహాలని పాటిస్తారు. మీ పేరుతో విలువైన వస్తువులు కూడా లభించును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. గతంలో విడిపోయిన వారు కూడా చక్కగా కలుస్తారు. పుట్టింటి వారి తరపున సూతకములు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగములు చేయు స్త్రీలకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగును. మొత్తం మీద మేషరాశి వారికి స్త్రీలకు, పురుషులకు మంచి యుగకాలంగానే చెప్పుకోవచ్చును. గురుశనుల బలం బాగా ఉంది. రాహు వల్ల సూతకములు, పితృ, మాతృ, సోదర వర్గ అరిష్టములు కలిగే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఔన్నత్యములు కలుగును. కార్యలాభాన్ని సంపాదించుకుంటారు. అదేవిధంగా 12వ ఇంట రాహు సంచారం వల్ల మంగళవార నియమాలు పాటించండి. అదే రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయములు కానీ, శివ పంచాయత దేవాలయములు కానీ ఆ శివుడిని దర్శించి చక్కగా పంచామృతాతో అభిషేకం చేసుకున్నట్లయితే శుభం జరుగును. శుభం భూయా. శ్రీ గురుభ్యో నమః.